పబ్లిక్. ఇప్పుడు మా రాము తాత ఏం వార్త తీసుకొస్తున్నాడో పిలుద్దాం. తాత ఏం సంగతి అయ్యాలా? సంగతి లేదు, సాంబార్ లేదు. మా అన్న మాటలే పెద్ద వార్తలు అవుతాయి. మా అన్న ఏడ మాట్లాడినా ఆ వీడియోలు టీవీలకు వైరల్ అవుతా ఉంటాయి. అసలు మా అన్నకు అన్యాయం జరుగుతా అంటే ఈ టీవీలో ఎవరు మాట్లాడరా? ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? అస్సలకే ఊకోం మేము. ఇంతకు మీ అన్న ఎవరు? ఆయనకు జరుగుతున్న అన్యాయం ఏంటిది అది చెప్పు ముసలోడా. అరే ఈ పొలనాడ కూసులు పెట్టి వార్తలు చదివించేది ఎవర్రా బాబు? అరే ఈ పొలకు ఈ కథలు తోక తెలియదు. అరే రాసిచ్చిన వార్తలు చదువుకుంటే నువ్వు పెద్ద పొంకనాలు కొడుతున్నావు అనమ్మా. అరే నువ్వు లేవు, ఆలోచలేవమ్మా లేవు. అన్న అంటే ఎవరు అనుకుంటున్నావు? మా హనుమంతన్న కాంగ్రెస్ పార్టీకి ఈర అభిమాని. ఓ అర్థమైంది తాతగారు. మీరు అలా మాట్లాడినప్పుడే అర్థం చేసుకున్నా గానీ ఇంతకు మీ హనుమంతన్నకు జరిగిన అన్యాయం ఏంటిదో అదన్న చెప్పరాదు మరి. మళ్ళా ఏంటిది అని అడుగుతావేంది అటిక తలకేదాన? ఆ రాములూరు స్వామికి అంజన్న స్వామి ఎంతటి దాసుడో గాంధీల కుటుంబానికి మా హనుమంతన్న అంతటి ఈర ఇధేయుడు. అసొంటి మా హనుమంతన్నను విస్మరిస్తారా వీళ్ళు? మా హనుమంతన్నకు గంత ఇలువ లేకుండా చేస్తారా? ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? దేహే ఓర్లకు ముసలడా, హనుమంతన్నకు ఒకరు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఇల్వేందనేది మందిలకు వస్తే అందరికి తెలుస్తుంది కానీ ఇంతకు హనుమంతన్నకు జరుగుతున్న అన్యాయం ఏంటిదో అది చెప్పు ముందుగాల. అబ్బా, నిన్ను తెచ్చిన రోడ్ల మీద ఇరుక్కుంటా ఏరుక తినే కుక్కని తెచ్చిన ఒక్కచనే కాకిరెట్ట మొక్కం దానా. నువ్వు ఎత్తెత్త బతుకుతానో ఏందో నాకైతే అసలే అర్థం అవుతలేదు. ఇప్పుడు మన తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలల్లో ఎలక్షన్లు జరిగేది ఉన్నదా లేదా? ఆ 2 జాగాలల్లో ఏ ఒక్క జాగా అన్నా మా హనుమంతన్నకు కేటాయించాలన్నా వద్దా? మా హనుమంతన్న మా అంటే ఇంకొక 10-15 ఏళ్ళలో రాజకీయాలు చేస్తాడు కావచ్చు. అచంక ఆయనకు శాతం అవుతుందా? ఇంకా కూర్చొని కృష్ణారామ అనుకుంటూనే ఉంటాడు. ఇక బయటికి వెళ్తాడా చెప్పు? అవును, ఇదైతే నిజమేనే తాత. అసొంటి పెద్ద మనిషి ఇప్పుడు మందిలో తిరిగి ప్రచారాలు చేసి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇసొంటి సీటు కేటాయించి గెలిపించుకుంటే ఇంతంత ఇల్లు ఉండు సార్కు. అగో గదే ముచ్చట ఇప్పటిదాకా నేను మాట్లాడేది. మరి సరే మాట్లాడితే మాట్లాడదు గాని ఈ ముచ్చట మీద శంకినేసం వేసుకుంటా నువ్వు ఏడికి పోతున్నావు మరి? ఏడికి అంది ఢిల్లీకి పోయి సోనియా గాంధీ మేడం తోటిను రాహుల్ గాంధీ సార్ తోటి మా హనుమంతన్న గురించి చెప్పి మా అన్నకు సీటు ఇవ్వాలి సారు అని మాట్లాడొచ్చేది. అందుకు పోతానా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆ 2 సీట్లను ఎవరికి కేటాయించాలనేది ఫైనల్ చేసిండట. ఇంకా నువ్వు ఢిల్లీకి పోయి ఏం మాట్లాడద్దో చెప్పు. అరే ఓ రేవు తక్కువదానా అప్పట్లో మా హనుమంతన్న. అరే బాబు, అరే వాడు పాచిలు మారేటోడురా బాబు. గవానికి పాచి పగ్గాలు చేతులు పెడతామంటే మేమెందుకు ఊకుంటావురా నాయన? అరే వాడు మమ్మల్ని నిండా ముంచి గుడ్డ కప్పుతారా నాయన? ఆనికి పాచి పగ్గాలు అప్పచెప్తే మేమెట్లా చూసుకుంటా ఊకుంటాం రా? అసలుకే ఊకం. మేము కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి కానించలి ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్లం రా బాబు. అరే నువ్వు భలే ఉండవేదమ్మా అని అప్పట్లో మన రేవంత్ రెడ్డి సార్ను మా హనుమంతన్న తిట్టిండు కాబట్టి అది కడుపులో పెట్టుకొని రేవంత్ రెడ్డి సారు మా హనుమంత సార్కు రాజ్యసభ సీట్ ఇత్తలేడు మేడం అని నేను సోనియా గాంధీ మేడంకు రాహుల్ గాంధీ సార్కు చెప్తామని ఢిల్లీకి పోతాను. తప్పే ఉన్నది? మరి ఇంకేది, నువ్వే చెప్పబడితివి. తెలంగాణలో చెయ్యి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి సార్ను తిట్టిన హనుమంతరావు సార్కు టికెట్ ఇస్తారా? పార్టీ పరువును నిలబెట్టిన రేవంత్ రెడ్డి సార్ మాట వింటారా? అది కరెక్ట్. ఏడికి పడితే ఆడికే పోతాడు, ఎవరు పడితే వాళ్ళనే నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడతాడు. అరే అట్లా మాట్లాడకే హనుమంతన్న, అట్లా మాట్లాడితే వాళ్ళే అని అనుకుంటాడు. అరే నీకేం తెలియదురా బాబు, నువ్వు ఆవురా బాబు. అరే నాకే చెప్తే అంతటూ అయినా వారా, నువ్వు జరసేపు ఆగు అని అంటాడు. అట్లా హనుమంతన్న ఒక్కడే కాదే తాత. హనుమంతన్న లెక్కనే కడుపుల కత్తులు పెయి నిండా ఇషం పెట్టుకోకుండా నియ్యత్తుగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే చాలా మంది లీడర్లు రాజకీయాలకు దూరం అయ్యేళ్ళు. అది అర్థం చేసుకుంటే మంచిగా ఉంటది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఉరికి ఎక్కువ అన్నట్టు మా హనుమంతన్న మాట్లాడిందంటే తప్పే ఉన్నది చెప్పు? ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడతాడు కాబట్టి అందరితోటి కంట అవుతాడు. అందుకే ఆయన ఎవరు లెక్క చేస్తలేరు. అట్లా అని మేము విడిచిపెడతామా? మా హనుమంతన్నకు రాజ్యసభ సీట్ ఇచ్చేదాకా ఊకునేది లేదు చూడు. ఇంకేం చూస్తావు? 2 రాజ్యసభ స్థానాలకు 10 మంది పోటీ పడుతున్నారట. దాంట్లో ఒక్క సీటు ఢిల్లీ పెద్దల కోట కింద అభిషేక్ మను సింగ్ సార్కే మళ్ళీ అవకాశం ఇస్తారట. ఇక ఉన్నొక్క సీటును ముఖ్యమంత్రి సారు వేం నరేందర్ రెడ్డి సార్కి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఇక హనుమంతన్న ఏనాడు అందుకుంటారు చెప్పు ఆ సీట్లను? అంటే మా హనుమంతన్న కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ కాదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు నమ్మకమైన మనిషి కాదా? ఏదో ఆనాడు నోరు గులగుల పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను ఓ మాట అంటే అన్నాడు కావచ్చు. అట్లా అని మా హనుమంతన్నకు రాజ్యసభ సీట్ ఇయ్యరా? ఇది పద్ధతేనా చెప్పు? అరే ఆడున్నదే 2 సీట్లు. ఆ 2 సీట్లలో ఒక్కొక్క లీడరు ఒక్కొక్క నాయకునికి పైరవీలు చేస్తున్నారట.
ఇక హనుమంతన్న కోసానికి పారవీలు చేసేటో లేవాలి చెప్పు. అందుకే కదా నేను పైరోగు చేసేందుకు పోయేది. నిన్ను వాళ్ళ ఇంటి గేటు కూడా దాటనియరు కానీ సపోర్ట్ చేయ కూకో. అయ్యో మా హనుమంతన్న మా బీసీ బిడ్డల కోసానికైతే మస్తు దండాయేటోడు. అసొంటి మా హనుమంతన్న కోసానికి మేము బీసీలం ఏం చేయలేకపోతుంటివా? అయినా మా కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం అసొంటిది. అసొంటి సముద్రంలో పదవి దక్కుడనంటే మామూలు ముచ్చట్న? వాళ్ళ మీద వీళ్ళ మీద వటిగా నోరు బారేసుకుంటే ఏడ గుర్తిస్తారు చెప్పు? మా హనుమంతన్న ఇన్నొద్దులు ఆ రాజ్యసభ పదవి కోసానికి వయసు పిల్లగాని లెక్క ఎగిరి దురికినోడు ఇప్పుడు ఆ పదవి ఎత్తలేదని తెలిసి మరి ఎంత రంజితోటి ఉంటాడో ఏం పాడో ఇంట్లో. తాత ఫోన్ చేసి దా 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 అంటే ఏంటిదే? ఏమి లేదు, అన్ని ముచ్చట్లు అదే చెప్పింది కానీ పా ఇక యాళ్ళైంది ఇక తాళాలకు పోయి గమల సీన్గాడు వచ్చి చెట్టు ఎక్కవచ్చు 2 సీసాల కళ్ళు తాగేద్దాంపా అని పిలిచిన. చెప్పినావా మరి? మా ముసలోడు అంటున్నాడని కాదు గాని వాస్తవానికైతే కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ నుంచి షురువు చేస్తే రాహుల్ గాంధీ దాకా వాళ్ళ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటూ ఎవరన్నా ఉన్నారనంటే దాంట్లో మొదటి వరుసల హనుమంత్ అన్న పేరుంటది. అందున బీసీలకు మేము చాలా అవకాశాలు ఇస్తామని చెప్పుకునే చేతిపాటి పెద్దలు హనుమంత్ అన్న పెద్దల సభకు పోయే అవకాశం ఇస్తే ఆ మాటను నిజం చేసినట్టయితదని జగ్గారెడ్డి సార్తో పాటు కొంతమంది ఆ పార్టీ నాయకులు కూడా అంటున్నారు. చూడాలి మరి చేతిపాటి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటదనేది.